హెచ్ఎంసీ ప్రతిష్టకంగా తీసుకున్న 5 రూపాయలకు భోజనము పేద ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుందో అది వాళ్ళ మాటల్ని అడిగి తెలుసుకుందాం. అమ్మా వచ్చేసి నమస్తే. నమస్తే. అది 5 రూపాయలకు భోజనము జిహెచ్ఎంసీ ప్రతిష్టకంగా తీసుకుంది కదా. ఈ 5 రూపాయలకు భోజనము పేద ప్రజలకు ఎంతవరకు కడుపు నింపుతుంది మీ పాయింట్ ఆఫ్ వ్యూ? మంచిగానే ఉంది సార్. 5 రూపాయలు అంటే సరిపోదు, 10 రూపాయలు తీసుకుంటే సరిపోతుంది సార్. అంటే 5 రూపాయలకు సరిపోకుండా ఇంకో 5 రూపాయలు ఇస్తే ఫుల్ పిలిగొప్పడు సార్. ఇది వాటర్ పడి ఏంటంటే సార్ 5 రూపీస్ ఒకటే వాటర్ పడిస్తుంది, అది సరిపోతలేదు సార్. కొద్దిగా నేను చెప్తే బాగుంది సార్, పబ్లిక్ అని చెప్పేది మంచిగా. అంటే 5 రూపాయలకు భోజనం పెడుతున్నారు కదా, దీంట్లో ఎన్ని కర్రీస్ వస్తాయి? ఒకటి కర్రీస్ వస్తుంది సార్, ఒకటి పప్పు వస్తుంది, ఒకటి పచ్చడి వస్తుంది. పచ్చడి అయితే ఇప్పుడు కంటిన్యూ వస్తలేదు, 3 రోజులకు 4 రోజులు వస్తారు. ముందు కంటిన్యూ వస్తుండే, అంటే ఎండాకాలం కూడా పెరుగు కూడా వస్తుండే. ఇప్పుడు అసలు పెరుగు కూడా పంపిస్తలేదు. పోయిన ఎండాకాలంలో పంపించలేరు, అవతల ఎండాకాలంలో కంటిన్యూ పంపించారు పెరుగు 2 రోజులు 3 రోజులు. ఈ ఎండాకాలంతో అసలు పంపలేదు, పోయిన ఎండాకాలం కూడా అసలు పంపలేదు. అంటే ఇది ఓన్లీ జిహెచ్ఎంసీనా లేకుంటే ఇది ఏదైనా ట్రస్ట్ కూడా ఉందా? హరే రామకృష్ణ హరే రామకృష్ణ ట్రస్ట్. ఆ ట్రస్ట్ సగం ప్రొవైడ్ చేస్తారు సార్, గవర్నమెంట్. ఇప్పుడు అమౌంట్ గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళ టెస్ట్కి పోతాయి సార్. సార్ ఈ సాలరీ కూడా మాకు వాడేస్తారు, అంటే కాంట్రాక్టర్ తరఫు నుంచి వాడేస్తారు. ఎన్ని గంటల నుంచి మొదలు ఎన్ని గంటల వరకు ఎండ్ అవుతుంది? 12 నుంచి రూల్స్ అయితే 12 నుంచి 1 గంట వరకే. మేము పెట్టేది 3 గంటలు సార్. 3, 2 అయితే 3 అయితే ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు అయిపోయే వరకు పెడతాను సార్. 3 గంటలు లాస్ట్ సార్, లాస్ట్. ఒకవేళ 1 గంట కూడా అయిపోతుంది, చెప్పలేము, పబ్లిక్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మన ఇక్కడ భోజనాలు చేసే వాళ్ళు చాలామంది మనతో పాటు ఉన్నారు. మనం తినే వాళ్ళు కూడా మనం ఒక్కసారి అడిగి, ఇక్కడ ఉన్నారు కొంతమంది ఉన్నారు, అన్నం తింటున్నారు. 5 రూపాయలకు ఎంత క్వాంటిటీ వస్తుంది, సరిపోతుందా లేదా వాళ్ళ మాట్లాడి తెలుసుకున్నాం. ఇప్పుడు 5 రూపాయల భోజనం అనేది 5 రూపాయలకు సరిపోకుంటే మళ్ళీ ఎక్స్ట్రా ఇంకేమైనా ప్లేట్ పెడతారా లేక మళ్ళీ 5 రూపీస్? అంటే ఇప్పుడు మనము ఫస్ట్ వేయించుకునేటప్పుడు సరిపోదా చూసుకొని ఆకలి బట్టి 5 రూపీస్ 5 రూపాయలు తీసుకుంటారు. 5 రూపాయలు తీసుకున్న తర్వాత సరిపోకపోతే మళ్ళీ 5 రూపాయలు తీసుకొని తింటారు. కానీ అన్నం వల్ల చాలామంది, ప్రతి ఒక్కళ్ళు చాలామంది తింటారు. బాక్స్ ఇప్పుడు షాపింగ్ మాల్ అయినా కానీ ఇప్పుడు ఎవరైనా బాక్స్ తెచ్చుకునే వాళ్ళు చాలామంది, లేబర్స్ అయినా సరే ఎవరైనా సరే బాక్స్ తెచ్చుకున్నప్పుడు వీడికి వచ్చి తింటారు, తినేసి కడుపు నింపుకుంటారు. ఇది పేద ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఈ 5 రూపాయల భోజనం అనేది? చాలా బెనిఫిట్. దీనివల్ల అసలు చాలా మంది కడుపు నింపుకుంటారు. అసలు చాలా బెనిఫిట్. అన్నం చాలా మంచి పని చేస్తుండే. అన్న చాలా మంచోడు పాపం. ఈ అన్న ఎవరికి లేదు అని అన్నా కానీ పెడతాడు. ఈ అన్న కానీ లేకున్నా కానీ పెడతాడు, మళ్ళీ తర్వాతకి ఇస్తానన్నా కానీ ఏమన్నాడు. 5 రూపాయలకు ఏమేమి కర్రీస్ ఇస్తారు? కర్రీస్ ఏంది 2 కర్రీస్ ఏంది, పప్పుచారు, ఏదైనా కర్రీ, చట్నీ పెడతారు, ఒక వాటర్ ప్యాకెట్. 5 రూపాయలది ఒక ప్లేట్ తింటే సరిపోయేంత పెడతారా లేకపోతే మళ్ళీ ఎక్స్ట్రా? సరిపోయేంత పెడతారు. ఇక ఇంకా ఇక్కడ మనతో పాటు చాలా మంది ఉన్నారు. ఒక నిమిషం అన్న, ఇప్పుడు మీరు 5 రూపాయల భోజనం చేశారు కదా, సరిపోయిందా? సరిపోయింది. అంటే ఇప్పుడు 5 రూపాయలకు భోజనం వల్ల పేద ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? చాలా మంచిది, చెప్పలేం మాట. అది చాలా మంచిది, చాలా ఆనందం. రిక్షా దొక్కే వాళ్ళ కానీ, ఆటో వాళ్ళ కానీ, ఎవరికైనా, రాబిటో కానీ ఎవరైనా తింటున్నారు వచ్చి. చాలా మంచి పని చేస్తున్నారు. చాలా మంచి. మీరు రెగ్యులర్గా తింటారా? రెగ్యులర్. అంటే బాక్స్ తీసుకురాకపోతే వస్తాను. మీరే పని చేస్తారు? డ్రైవర్ అండి, కార్ డ్రైవర్. మీకు ఇక్కడ మీకు కంఫర్ట్ ఉంది? కంఫర్ట్. మిగతా చెట్టు అంత లేదు, అంటే ఇంత ఫెసిలిటీ లేదు. ఇక్కడ కొద్దిగా కూర్చొని రోడ్డు మీద తినాలి, అక్కడే. మిగతా ఎక్కడ లేదు. ఇప్పుడు ఇక్కడ అన్ని విధాలుగా అంటే జిహెచ్ఎంసీలో అన్ని విధాలుగా బాగా చాలా బాగుంది, చాలా బాగుంది. ఒకవేళ సరిపోకుండా మళ్ళీ లే 5 రూపాయలు ఏమొస్తాయి సార్? అంటే మళ్ళీ 5 రూపాయలు ఇవ్వాల్సిందేనా? మళ్ళీ 5 రూపాయలు. ఇది ఇక్కడ జిహెచ్ఎంసీ 5 రూపాయలకు భోజనం ప్రతిష్టంగా తీసుకొని ఎంతో పేద ప్రజలకు, ఆటో డ్రైవర్లకు, రిక్షా డ్రైవర్లకు, పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. జిహెచ్ఎంసీ వాళ్ళే కాకుండా కూడా తినేవాళ్ళు కూడా మనకు ఇది నిజంగా హరిహరారామ ట్రస్ట్ వాళ్ళు జిహెచ్ఎంసీ కమెండ్గా ఇది
ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళకు రెగ్యులర్గా తినే వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అశోక్, ఏటీవీ తెలుగు మీడియా, హైదరాబాద్.